హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేష్ రెడ్డి. సో ఇప్పట్లాగే ఈరోజు మన రాబోయే సంవత్సరం లోపల వచ్చే నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు. ఇది తెలంగాణ టెట్ నోటిఫికేషన్. మనకు టెట్ నోటిఫికేషన్లో క్వాలిఫై అయితేనే టీఆర్టీ కానీ డిఎస్సి కానీ రాయడానికి అర్హత ఉంటుంది. టెట్కి 20% వెయిటేజ్, 20 మార్క్స్ వెయిటేజ్ అనేది ఉంటుంది. సో దానికి సంబంధించిన ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది, దానిలో ఉన్న సిలబస్ ఏంటిది, పేపర్ 1లో ఎలా ఉంటుంది, పేపర్ 2 ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, పరీక్ష విధానం అనేది ఒకసారి దానికి సంబంధించిన పూర్తి వివరణ అనేది వీడియో చూద్దాం. దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని పూర్తిగా చూడండి. మీరు డిఎస్సిలో టెట్లో మార్క్స్ను మాత్రమే మీకు వెయిటేజ్ కింద ఇస్తారు కాబట్టి టెట్ అనేది క్వాలిఫై కావాలంటే ఏ విధంగా చదువుకోవాలని ఒకసారి చూసుకోవచ్చు మీరు. సో పేపర్ 1 చూసుకున్నట్టయితే మనకు 150 మార్కులకు ఉంటుంది. 2 గంటల 30 నిమిషాలు అనేది ఎగ్జామ్ టైం ఉంటుంది. మనకు ఆన్లైన్ ద్వారా ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు రాబోయే టెట్ అనేది ఆన్లైన్లో ఉండే అవకాశం ఉంటుంది ఎక్కువగా, సిబిటి మెథడ్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లాగా. సో దీనికి సంబంధించి మనము చూసుకున్నట్టయితే ఫస్ట్గా పేపర్ 1 లోపల సబ్జెక్ట్ చూసుకున్నట్టయితే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగికి 30 క్వశ్చన్లు వస్తాయి, 30 మార్కులు. లాంగ్వేజ్ 1 30 క్వశ్చన్లు, 30 మార్కులు. లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ 30 క్వశ్చన్లు వస్తాయి, 30 మార్కులు. మ్యాథమెటిక్స్ 30 మార్కులు. ఎన్విరాన్మెంటల్ స్టడీస్ 30 మార్కులు. మొత్తం 150 మార్కులకి మనకు పేపర్ 1 అనేది ఉంటుంది. పేపర్ 1 అనేది 1 నుంచి 7వ తరగతి వరకు, 1 నుంచి 5వ తరగతి వరకు బోధించే టీచర్లకు పేపర్ 1 అనేది ఖచ్చితంగా క్వాలిఫై ఉండాలి. తర్వాత పేపర్ 2 చూసుకున్నట్టయితే మనకు 150 మార్కులకు ఉంటుంది, 150 క్వశ్చన్లు వస్తాయి. దీని లోపల మొదటగా మనకు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి చూసుకున్నట్టయితే 30 క్వశ్చన్లు, 30 మార్కులు. లాంగ్వేజ్ 1 అది తెలుగా, హిందీయా, ఉర్దూవా, అరబిక్కా, కన్నడ, మలయాళమా ఏదనేది లాంగ్వేజ్ 1 ఉంటుంది. లాంగ్వేజ్ 1 అనేది 30 క్వశ్చన్లు, 30 మార్కులు. లాంగ్వేజ్ 2 అనేది ఇంగ్లీష్ ఉంటుంది. దీనికి 30 క్వశ్చన్లు, 30 మార్కులు ఉంటాయి. తర్వాత మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ టీచర్స్కి మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ 2 సబ్జెక్టులు రాయాల్సిందే, 60 మార్కులకు ఉంటాయి. తర్వాత సోషల్ స్టడీస్ వాళ్ళకు సోషల్ 60 మార్క్స్కి అనేది ఉంటుంది. ఏదైనా ఒకటి కంపల్సరీ రాయాల్సి ఉంటుంది. మిగిలిన ఏ సబ్జెక్టు వల్ల ఈ రెండిట్లో ఏదైనా ఒకటి కంపల్సరీ రాయాల్సి ఉంటుంది. మొత్తం 150 మార్కులకు ఈ పేపర్ 2 అనే ఎగ్జామ్ కూడా ఉంటుంది. ఎవరైతే 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు బోధించాలనుకుంటున్నారో వాళ్ళకి మనకు దాదాపుగా పేపర్ 2 అనేది క్వాలిఫై కావాల్సి ఉంటుంది. పేపర్ 2లో మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ వాళ్ళకి ఏ విధంగా వస్తాయని చూసుకున్నట్టయితే మ్యాథమెటిక్స్ నుంచి 30 మార్కులకు 30 క్వశ్చన్లు వస్తాయి. దాని లోపల కంటెంట్ 24 మార్కులకు, పెడగాగి 6 మార్కులకు ఉంటుంది. సైన్స్ 30 మార్కులకు ఉంటుంది కాబట్టి దీని లోపల కంటెంట్ 24 మార్కులు, పెడగాగి 6 మార్కులు. కంటెంట్ లోపల ఫిజికల్ సైన్స్ నుంచి 12, బయాలజికల్ సైన్స్ నుంచి 12 మార్కులకు, అంటే అక్కడ 12 క్వశ్చన్లు అనేది వస్తాయి, 12 మార్కులు. సైన్స్ పెడగాగి 6 మార్కులకు ఉంటుంది. తర్వాత సోషల్ స్టడీస్ లోపల 60 మార్కులు, దీని లోపల 48 మార్కులు కంటెంట్కి, 12 మార్కులు పెడగాగికి ఉంటుంది. మనం పేపర్ 1 సిలబస్ చూసుకున్నట్టయితే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి లోపల 30 మార్కులకు ఉంటుంది. దీని లోపల మెయిన్గా మనకు డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ గురించి, దాని లోపల ఉన్న సిద్ధాంతాలు ఏంటి, వాటికి సంబంధించిన థియరీస్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీటికి సంబంధించిన ఉంటాయి. అండర్స్టాండింగ్ ఆఫ్ లెర్నింగ్ అనేది ఒకటి ఉంది, దాని కాన్సెప్ట్, వాటికి సంబంధించిన సిద్ధాంతాలు, వాళ్ళ అప్రోచెస్ ఏంటి, వాటికి సంబంధించి ఉంటాయి. పెడగాగికల్ కన్సర్న్స్ అనేటివి, వీటికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఉంటాయి. తర్వాత మనకు లాంగ్వేజ్ తెలుగు చూసుకున్నట్టయితే తెలుగు పేపర్ 1 లోపల పఠనావగాహన, పద్యం, గద్యము, తెలంగాణ సాహిత్యం సంస్కృతికి సంబంధించిన కవులు, రచయితలు, శతకాలు, ప్రక్రియలు, కళలు, కళాకారులు, వేడుకలు, క్రీడలు, పాటలు, పదజాలం మనకు వొకాబులరీలో వస్తుంది. సామెతలు, జాతీయాలు, పొడుపు కథలు, తెలంగాణ పదజాలం, అర్థాలు, నానార్థాలు, పర్యాయ పదాలు, వృత్త్యర్థాలు, ప్రకృతి వికృతులు, సో భాషాంశాలు మనకు సంబంధించినవి వస్తాయి. బోధనా పద్ధతులు కూడా అడుగుతారు. తర్వాత థర్డ్ లోపల లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ చూసుకున్నట్టయితే 30 మార్కులకు, దీని లోపల కంటెంట్ 24 మార్కులు ఉంటుంది. మనకు మెయిన్గా గ్రామర్కి సంబంధించిన ఎక్కువ ఇందులోపల కంటెంట్ లోపల వస్తాయి. పెడగాగి చూసుకున్నట్టయితే దాని లోపల ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీషు, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్, ఫోనెటిక్స్, డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్, టీచింగ్ స్ట్రక్చర్ అండ్ వొకాబులరీ ఐటమ్స్, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఇన్ ఇంగ్లీష్, లెసన్ ప్లానింగ్, కరిక్యులం అండ్ టెక్స్ట్ బుక్స్, ఎవల్యూషన్,
ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ బేసింగ్ ఆన్ సిసిఈ అని ఉంది. మ్యాథమెటిక్స్ చూసుకున్నట్టయితే నెంబర్ సిస్టమ్, ఫ్రాక్షన్స్, ఆర్థమెటిక్, జియోమెట్రీ, మెజర్మెంట్స్, డేటా అప్లికేషన్స్, ఆల్జీబ్రా ఇవి వస్తే. పెడగాగిలో అయితే మనకు డెఫినేషన్ అండ్ నేచర్ మ్యాథమెటిక్స్, ఎయిమ్స్, వాల్యూస్, ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్, టీఎల్ఎమ్స్, మెథడ్స్ ఆఫ్ టీచింగ్ మ్యాథమెటిక్స్, ఇన్స్ట్రక్షనల్ ప్లానింగ్, డిజైనింగ్, అడ్మినిస్ట్రేషన్, అనలైసిస్, కరికులం అండ్ టెక్స్ట్ బుక్, రిసోర్స్ యూటిలైజేషన్, డయాగ్నోస్టిక్ అండ్ రెమిడియల్ టీచింగ్ సంబంధించి మనకి ఇందు లోపల వస్తాయి. తర్వాత ఎన్విరాన్మెంటల్ స్టడీస్ చూసుకున్నట్టయితే కంటెంట్ లోపల మనకు 24 మార్కుల కంటెంట్ వస్తుంది. మై ఫ్యామిలీ, వర్క్ అండ్ ప్లే, ప్లాంట్స్ అండ్ యానిమల్స్, అవర్ ఫుడ్, షెల్టర్, ఎయిర్, ఎనర్జీ, వాటర్, అవర్ బాడీ, హెల్త్, క్లెన్లీనెస్, మ్యాపింగ్, హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా, అవర్ కంట్రీ, అవర్ స్టేట్, ఇండియన్ కాన్స్టిట్యూషన్, తర్వాత సెక్యూరిటీ, ఎర్త్క్వేక్, ఫ్లడ్స్, ఫైర్, ఫస్ట్ ఎయిడ్, 108, 104. పెడగాగ్కి సంబంధించి సిసిఈ కాన్సెప్ట్స్, కాన్సెప్ట్స్ అండ్ స్కోప్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్, ఎయిమ్స్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్, రిలేషన్ టు సైన్స్ అండ్ సోషల్ స్టడీస్, కరికులం అండ్ ఇట్స్ ట్రాన్సాక్షన్, సిసిఈ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్లో వస్తుంది. సో మనం దాదాపు 3వ తరగతి నుంచి 8వ తరగతి దాకా వీటికి సంబంధించిన బుక్స్ చదువుకుంటే, ముఖ్యంగా 5వ తరగతి వరకు చదువుకోవాలి. 8వ తరగతి వరకు చదువుకుంటే మనం ఎక్కువగా మార్కులు సాధించడానికి ఉపయోగపడుతుంది. తర్వాత పేపర్ 2 సిలబస్ కనుక చూసినట్లయితే, పేపర్ 2 చూసుకున్నట్టయితే మనకు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగికి 30 మార్కులు. దీని లోపల డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్, అండర్స్టాండింగ్ లెర్నింగ్, పెడగాగికల్ కన్సర్న్స్ అవి ఉంటాయి 30 మార్కులకు. తర్వాత లాంగ్వేజ్ మనం తెలుగు చూసుకున్నట్టయితే దాదాపుగా మనకు పేపర్ 1లో ఉన్నట్టుగానే పేపర్ 2కి సంబంధించిన, కాకపోతే ఇది కొంచెం హై రేంజ్లో ఉంటాయి. పఠనావగాహన, తెలంగాణ సాహిత్యం, సంస్కృతి, తెలంగాణ కవులు, రచయితలు, నూతన పాఠ్య పుస్తకాల్లో ఇతర తెలుగు కవులు, రచయితలు, ప్రక్రియలు, శతకాలు, కళలు, కళాకారులు, వేడుకలు, క్రీడలు, పాటలు, పదజాలం, భాషాంశాలు, బోధనా పద్ధతులు, వీటి గురించి మనకు నూతన పాఠ్యాంశాల్లో, నూతన పుస్తకాల లోపల ఏవైతే వచ్చాయో వాటికి సంబంధించిన క్వశ్చన్లు అనేది వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి కొత్త పుస్తకాలు ఏవైతుందో, ఇది పేపర్ 2 కాబట్టి పేపర్ 2 అనేది మనము ఇంటర్మీడియట్ స్థాయి వరకు చదువుకోవాల్సి ఉంటుంది. 6th క్లాస్ నుంచి కూడా ఇంటర్మీడియట్ స్థాయి వరకు మనం చదువుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అందులో ఉన్న అంశాలను బాగా చదువుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇంగ్లీష్ చూసుకున్నట్లయితే కంటెంట్, మార్క్స్ మనకు ఇది కూడా ఇంటర్మీడియట్ లెవెల్ వరకు, 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ లెవెల్ వరకు ఇంగ్లీష్ చూసుకోవాల్సి ఉంటుంది. కంటెంట్ 24 మార్కులు, పెడగాగి 6 మార్కులు అనేది ఉంటుంది. తర్వాత మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ వాళ్ళకి మెయిన్గా మ్యాథమెటిక్స్ కంటెంట్ 24 మార్కులు, సైన్స్ కంటెంట్ 24 మార్కులు, మొత్తం 60 మార్కులకు. కాబట్టి మ్యాథమెటిక్స్ కంటెంట్ లోపల మనకు నెంబర్ సిస్టమ్, ఆర్థమెటిక్, సెట్స్, ఆల్జిబ్రా, జియోమెట్రీ, మెన్స్ట్రేషన్, డేటా హ్యాండ్లింగ్, ట్రిగ్నోమెట్రీ వస్తాయి. పెడగాగి నుంచి 6 మార్కులు. ఇవి కూడా మనము 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ స్థాయి వరకు చదువుకోవాల్సి ఉంటుంది. సైన్స్ అండ్ కంటెంట్ లోపల న్యాచురల్ రిసోర్సెస్, ఎయిర్, వాటర్, అవర్ యూనివర్స్, సోలార్, న్యాచురల్ ఫినామినన్, తర్వాత మెకానిక్స్, కైనమాటిక్స్, డైనమిక్స్ కాన్సెప్ట్, మ్యాగ్నెటిజం అండ్ ఎలక్ట్రిసిటీ, మ్యాటర్ అరౌండ్ అస్, లాస్ ఆఫ్ కెమికల్ కాంబినేషన్ అండ్ కెమికల్ క్యాలిక్యులేషన్స్, అటామిక్ స్ట్రక్చర్, పీరియాడిక్ క్లాసిఫికేషన్ అండ్ కెమికల్ బాండింగ్, మెటలర్జీ. బయాలజీ లోపల ఇట్స్ ఇంపార్టెంట్ ఇన్ ఎవ్రీ డే లైఫ్, లివింగ్ వరల్డ్, ప్లాంట్ వరల్డ్, అనిమల్ వరల్డ్, మైక్రోబ్స్, అవర్ ఎన్విరాన్మెంట్, రీసెర్చ్ ట్రెండ్స్ ఇన్ బయాలజీ అని దాదాపుగా మనము 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ స్థాయి వరకు అన్ని సైన్స్ బుక్స్ చదువుకుంటే మ్యాక్సిమం స్కోర్ అనేది మనం చేయగలుగుతాం. దీనికి సంబంధించి సైన్స్ పెడగాగి లోపల ఎటువంటి మెథడ్స్ ఉంటాయి, డెఫినేషన్, నేచర్, స్ట్రక్చర్ ఆఫ్ హిస్టరీ ఆఫ్ సైన్స్, ఎయిమ్స్, వాల్యూస్, ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్, వీటికి సంబంధించి మెథడ్స్ ఆఫ్ టీచింగ్ ఆఫ్ సైన్స్, ఇన్స్ట్రక్షన్ మెటీరియల్ ఇన్ టీచింగ్ సైన్స్, టీఎల్ఎం, ఇన్స్ట్రక్షన్ ప్లానింగ్, సైన్స్ ల్యాబొరేటరీ, సైన్స్ టీచర్, చేంజింగ్ రోల్స్, సైన్స్ కరికులం, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్, స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్, న్యూ సైన్స్ టెక్స్ట్ బుక్స్ నుంచి చదువుకోవాల్సి ఉంటుంది. ఎవాల్యుయేషన్, సిసిఈ, ఎఫ్ఏ వీటికి సంబంధించిన పూర్తిగా చదువుకోవాల్సి ఉంటుంది. సోషల్ వాళ్ళకి చూసుకున్నట్టయితే 60 మార్కులకు కంటెంట్ మార్క్స్ వచ్చేసి 48 మార్కులు ఉంటాయి. పెడగాకి మిగిలిన 12 మార్కులు ఉంటాయి. వీటిలో డైవర్సిటీ ఆన్ ద ఎర్త్, ప్రొడక్షన్, ఎక్స్చేంజ్ అండ్ లైవ్లీహుడ్స్, పొలిటికల్ సిస్టమ్స్ అండ్ గవర్నెన్స్, సోషల్ ఆర్గనైజేషన్ అండ్ ఇన్ఎక్విటీస్, రిలీజియన్ అండ్ సొసైటీ, కల్చర్ అండ్ కమ్యూనికేషన్, పెడగాగికి సంబంధించిన ఇవి డీటెయిల్స్ అనేది మనకు ఉంటాయి. ఇవి దాదాపుగా దీనికి కూడా మనం 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ స్థాయి వరకు చదువుకోవాల్సి ఉంటుంది. సో ఇటువంటిది మనం టెట్ అనేది ఇప్పటి నుంచి ప్రిపేర్ అయ్యి ఎక్కువ స్కోర్ సాధించి, డిఎస్సిలో వెయిటేజ్ ఉంటుంది కాబట్టి మనం సాధించి క్వాలిఫై అయ్యి
డిఎస్సిని రాసి ఉద్యోగం అనేది పొందడానికి మంచి అవకాశం ఉంది కాబట్టి ఈ సమయం లోపల ఉపయోగించుకోవడం చాలా మంచిది. ఇది టెట్ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు. నోటిఫికేషన్ రాగానే మీకు ఇమీడియట్గా అప్డేట్ చేస్తాను. ఇది సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్ ఈ విధంగా ఉంటుంది. దాదాపుగా మనకు ఆన్లైన్లోనే ఎగ్జామ్ ఉండే ఛాన్స్ ఉంటుంది కాబట్టి త్వరలోనే నోటిఫికేషన్ వస్తుంది. దాంతో మీ ముందుకు వస్తాను ఆ నోటిఫికేషన్తోని. థ్యాంక్ యూ. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది టెట్ డిఎస్సితో పాటుగా వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్ గురించి నేను ఎప్పటికప్పుడు తాజా వివరాలను అందిస్తున్నాను. సో థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ది బెస్ట్.